హలో ఫ్రెండ్స్, కిస్ 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 కిసిక్క బాగుందా బాగలేదు అనేటటువంటి సొల్లు మాట అక్కర్లేదు. ఇప్పుడు బాగలేదని చెప్పి మీకు సోషల్ మీడియాలో నెగిటివ్ వినిపించవచ్చు, మన ట్విట్టర్లో ఉండొచ్చు, ఎఫ్బీలో ఉండొచ్చు, అక్కడక్కడ ఈ సాంగ్ని ట్రోల్ చేయొచ్చు. కానీ ఒక 2 days ఉపయోగపట్టండి. ఇన్స్టా రీల్స్ మొత్తం ఇదే ఉంటుంది, ఫేస్బుక్ రీల్స్ మొత్తం ఇదే ఉంటుంది. దెబ్బలు పడతాయిరో రాజా దెబ్బలు పడతాయిరో అని చెప్పి ఇన్స్టాలో రీల్స్ కొట్టకపోతే రావణ్ అనేటటువంటి టైటిల్ అయితే మార్చుకుంటా, అదైతే గుర్తుపెట్టుకోండి. సో నాకేం అర్థమైంది, నాకేం అనిపించింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడదాం. అంటే మొట్టమొదటి ఏంటంటే మన అల్లు అర్జున్ భాయ్, నిజంగా అసలు అల్లు అర్జున్ ఆఫ్లైన్ ఎంత బాగుంటాడు అబ్బా. రీసెంట్గా అన్స్టాపబుల్లో చూసుకున్నా, ఇవాళ ఈవెంట్కి వచ్చిండు, అసలు ఎంత అపీరెన్స్, ఎంత లుక్, ఎంత గాజ్ చేసుకుంటాడు. కానీ సాంగ్లో ఇంద్రబాబు పెట్టుండ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. లైక్ లావ్ అయిపోయింది అనమాట, లావ్ అయిపోయిండు. శ్రీలీల అయితే సూపర్ డ్యాన్స్ వేస్తుంది అనమాట. ఎట్టెట్ట అన్నప్పుడు శ్రీలీల బాగా డ్యాన్స్ వేస్తుంది, కానీ అల్లు అర్జున్ సరిగ్గా డ్యాన్స్ వేసినట్టు నాకైతే అనిపించలేదు. అంటే తన బాడీ ఏదో తనకి కోఆపరేట్ చేయనట్టు డ్యాన్స్ అయితే వేస్తాను అనేటటువంటి ఫీలింగ్. అంటే భుజం పెట్టి ఎత్తుంటాడు కదా, ఆ స్టెప్ వేయడం ఏమన్నా కొత్తగా ఏమన్నా కష్టంగా అనిపించింది అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే తన కళ్ళు దేన్నో వెతుకుతున్నాయి అనమాట. మీరు బాహుబలి పార్ట్ 1 చూసుకున్నట్లయితే మనోహరి సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్లో ఏం జరిగిద్దంటే మన బల్లాలదేవ బాహు ఒకరిని ఎతకడానికి పోతారు. బల్లాలదేవ ఎతుకుతూ ఉంటే ఎమ్మటే బాహు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దృష్టి మళ్ళీయడానికి సాంగ్ అందరూ ఐటమ్ సాంగ్ అయితే చేయడం జరిగింది. ఇది కూడా అంతే, పుష్పరాజు ఏదో ఎత్తుక్కుంటూ ఐటమ్ సాంగ్ దగ్గరకు వస్తాడు, ఆ పార్టీ దగ్గరకు వస్తాడు. సో తన కళ్ళు దేన్నో ఎత్తుకుతున్నాయి, అక్కడ డైవర్ట్ చేయడానికి అక్కడ హీరోయిన్తో కొద్దిసేపు స్టెప్లు ఎత్తరని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇదేం కొత్త కాదు, 1 నేను ఒక్కనే ఉండొచ్చు, 1 నేను ఒక్కనే కూడా సుకుమార్దే కాదు అని కొన్ని సినిమాల్లోకి అయితే ఇదేనా మనకు చూపించింది అనమాట. అదే జరగబోతుంది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. పుష్పరాజ్ దేన్నో ఎతకడానికి వచ్చిండు, లైక్ తనని మోసం చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేక బన్వర్షన్ షికావత్ ఏమైనా వచ్చిన అనేటటువంటి చూడొచ్చు, లేదా విలన్లు వచ్చి ఉండొచ్చు. ఆ పార్టీ తర్వాత పెద్ద ఫైట్ అయి ఉండొచ్చు. ఇదైతే మ్యాక్సిమం నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ శ్రీలీల గురించి మాట్లాడుకోవాలి. అబ్బబ్బబ్బబ్బో, ఇవాళ వచ్చింది పాప వైట్ అండ్ వైట్లో, ఆ తెల్ల సీట్లో అయితే కలిసిపోయింది అనమాట. అమ్మాయి వైటే, డ్రెస్సు వైటే, ఇంకా శ్రీలీల అయితే కానరాట్లేదు అనేటటువంటిది రియాలిటీ. సాంగ్లో ఎలా ఉంది అనేటటువంటిది మాట్లాడుకోవాలంటే ఫుల్ హాట్ అబ్బా. అంటే శ్రీలీలని ఎందుకు ఎంచుకున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది. సాంగ్కి హైప్ చాలా తక్కువగా ఉందన్నమాట. మీరు నేను అంటామని కాదు, ఒకసారి అంటావా సాంగ్, ఈ సాంగ్కి అబ్జర్వ్ చేయండి, వ్యూస్ మీకు క్లారిటీగా అర్థమైంది. దీనికి వచ్చినటువంటి సాంగ్స్ ఈ కిస్ కిస్ కిసక్క రాకపోవచ్చు. ఆ అంటావా సాంగ్ ఎందుకు వచ్చినాయంటే సమంత వాళ్ళు వచ్చినాయి అనమాట. దీంట్లో అయితే శ్రీలీలను హాట్గా చూపించారులే, కానీ తనైతే అంత హాట్గా కానరాలేదని చెప్పి కూడా కామెంట్లు అయితే వినపడవచ్చు మీకు. కానీ పర్లేదు అబ్బా, డ్యాన్స్ కూడా గట్టిగా ఉండబోతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆల్రెడీ ఉన్నటువంటి మెయిన్ స్టెప్ని మనకి ఆ సాంగ్లో పెట్టారు, ఆల్రెడీ మనం చూసాం కదా సాంగ్ మధ్యలో ఎట్టేయటం. సో ఇంతకు మించి డ్యాన్స్ అయితే ఉండదు అనమాట, జస్ట్ నార్మల్గా వెళ్ళిపోద్ది. శ్రీలీల మట్టికే ఫుల్ డ్యాన్స్ ఉంటుంది, అల్లు అర్జున్ది చాలా తక్కువ డ్యాన్స్ ఉంటుందని చెప్పి కూడా నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది. నేనేదో ఇది ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే మస్తు డ్యాన్స్ వేస్తాడు, తను చూసుకున్నట్లయితే డ్యాన్సింగ్ క్యూను భారీ ఎత్తున అయితే ఎక్స్పెక్ట్ చేసినా అంత డ్యాన్సింగ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ కొరియోగ్రాఫర్ కూడా అంత పెద్ద స్టెప్పులు పెట్టడు. మనందరికీ ఇది కావాలన్నమాట, ముందు ఇన్స్టాలో అది ట్రెండ్ అవ్వాలి, ఇన్స్టాలో రీల్ అవ్వాలి. దానికి ఏం చేయాలంటే ఈజీ స్టెప్స్ పెట్టాలి. హార్డ్ అయినటువంటి స్టెప్స్ పెట్టారనుకో ఎవడు కూడా డ్యాన్స్ చేయడం, అందువల్ల ఈజీ అయినటువంటి స్టెప్స్ పెడతారు. అదే క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. సో ఈజీ స్టెప్స్ కాబట్టి ఇంకా అల్లు అర్జున్ దగ్గర నుండి మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి మాస్టర్ డ్యాన్స్ అయితే రాకపోవచ్చు. కొరియోగ్రఫీ కూడా సూపర్ పర్లేదు అనిపించింది. లిరిక్స్ కూడా మా మామ వచ్చిండు క్లిక్ అనిపించి, మా బావ వచ్చిండు క్లిక్ అనిపించి, ఈ ఫోటోలు ఇవిడికి చూపిమాక అని చెప్పి ఇదనమాట. ఏదో డొల్లియాలి కాబట్టి డొల్లెత్తాను అనమాట. ఆ ఫోటోలో నువ్వు మాఫ్ చేసినా ఏం చేసినా కానీ నీకు దెబ్బలు పడతాయిరో రాజా దెబ్బలు పడతాయిరో. కిసక్ కిసక్ అంటే మన కెమెరాని కిసక్ అనిపించడం అనమాట. నేనేందో కిస్ అనుకున్నా, లసక్ అనుకున్నా, అదేది కాదని చెప్పి కూడా ఇంకా క్లారిటీగా చెప్పేటటువంటి ప్రయత్నం. మీకు ఏ విధంగా అనిపించిందో అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, నమస్కారం.